ఏమిటే కాలు పుట్టుతున్నావు? నడిచి నడిచి కాళ్ళు బొబ్బులెక్కి. ఇంత డబ్బు ఆర్జిస్తున్నావు కదా, 2 రూపాయలు పారేసావు, చెప్పు జత కొనుక్కోకూడదు? వద్దులేండి, పారేసిన డబ్బులు చాలు. చెప్పుల కోసం దుబారా చేసే తలబిరుస్తాను ఏనాడో పోయింది. అదేమిటో, ఏ గుడ్డ కట్టినా ఏ చెప్పు తొడిగినా ఈ దేహం ఒకనాడు విరిగిపోయే మట్టి బొమ్మేగా. అబ్బో అబ్బో, ఇంతలోనే అంత వైరాగ్యం అంటే? అవునండి, ఒళ్ళు పై తెలియని రోజుల్లో మహారాణిలాగా చలాయించాను. ఇప్పుడున్న ఈ సుఖం కానీ మనశ్శాంతి కానీ ఆనాడు లేదు. పేదరికమే పెద్ద గురువు. కోట్లకి విలువైన మాట అన్నావు. ఉన్న రోజుల్లో ఒక్క పూటైనా నీ చేతి మీదుగా వెళ్ళాను తిన్నాను. ఇప్పుడు చూడు, 30 రన్ను ముక్కు దాకా పడుతున్నాను. చాలండి, దిష్టి తగ్గుతుంది. ఆర్భాటం ఏమిది? ఏ మహా తింటున్నారే? 1/2 సేరు బియ్యం ఆరిస్తే మీరు నేను తినగా ఇంకోళ్ళు మిగులుతా ఉంది. మిగిలినవే అలా మిగిల్చే చెయ్యి, చల్లని చెయ్యి. ఏమిటో, నాదే చల్లని చెయ్యి అయితే మన సంసారం గతికొచ్చేదే కాదు. పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటో. వాళ్ళకేమే గడుసు, వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు. శారదా, ఇది కన్న మమకారం గాని వాళ్ళు నేను ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. ఆ తప్పు వాళ్ళది కాదండి, నాది. శారదా, ఏంటే ఏడుస్తున్నావా? లేదండి, కన్న కడుపు కదా, ఎలా గుండె రాయి చేసుకోగలను. ఏమండి, ఈ రాళ్ళేమిటి? ముగ్గురాళ్ళు, పొడి చేస్తే రూపాయికి 6 సేర్లు అమ్మచ్చు. ఏమండి, ఈ వ్యాపారం చేసే విద్య ఎలా నేర్చుకున్నారు? అదో పెద్ద కథలే. కథ? అదే హరికథలో పిట్ట కథ లాంటిది. అది నువ్వు కూడా వడ్డించుకో, చెప్తా. చూడు, 2 దోశలు బియ్యం తీసుకుని ఈ పొయ్యిలో పెట్టు. గోవిందా గోవిందా, బియ్యం మట్టిలో పోసావు. అట్లా కాదు, మరేం చేయాలి? ఆ పాత్ర లేవు. ఇప్పుడు దీనిలో 3 గిద్దెలు నీళ్లు పోసి 2 గిద్దెలు బియ్యం పోయాలి. ఇప్పుడు ఇది తీసి పొయ్యి మీద పెట్టు. ఇప్పుడు ఈ బెండకాయలు అంగుళానికి 1 ముక్క చొప్పున తరగా. అంగుళానికి 1 ముక్క? ఏమిటి వెతుకుతున్నావు? ఏను కర్మ, కొలిచి తరగాల్సిన అవసరం లేదు కానీ సుమారుగా తరుగు. ఏమైంది? చేకూసుకున్నావు అనుకుంటున్నా ఉన్నా, పంప ముంచుతావు. పర్వాలేదు, ఒకసారి తెగితే గాని వంట బాగా రా. పర్వాలేదు. కూరగాయలు నేను తరుగుతాను కానీ ఈ ఉల్లిపాయలు కష్టపెట్టి ఇది జాగ్రత్త, మళ్ళీ కోసుకుంటాం. ఏమిటి మళ్ళీ ఏమొచ్చింది? ఉల్లిపాయ తరుగుతుంటే ఆ ఘాటికి కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి. అయితే మంచిదే. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంట. కళ్ళల్లో ఏదైనా దోషం ఉంటే కొట్టుకుపోతుంది. చూడు చూడు, అన్నం ఉడికినట్టుంది. శ్రీమద్ రమణ గోవిందో హార్. ఇహ మనకు ఏకాదశి. క్షమించండి, రేపటి నుంచి చూడండి వంట ఎలా చేస్తానో. ఎందుకు అలా నవ్వుతున్నారు? నీ మొహం చూసి. ఏ, నా మొహం చూస్తుంటే నమ్మకం కలగటం లేదా? నమ్మకం లేక కాదు, రేపటి నుంచి వంట చేసేది ఆ ముఖమా ఈ ముఖమా అని. కవిరాజా, కట్టంలో కాముల వాళ్ళు పట్టుకెళ్ళారా? చెప్తాం. విగ్గులు నగలు మారువాడి వాళ్ళు పట్టుకెళ్ళారా? చెప్తాం. హార్మోనియం తబలా చిల్లర కొట్టు వాళ్ళు పట్టుకెళ్ళారా? అవునండి. హీరోయిన్ మామూలు ప్రకారం సినిమాలాగా వెళ్ళిపోయిందా? మరేనండి. మరి మిగతా వాళ్ళు బతుకుంటే బలుసాకైనా తినొచ్చని బస్సుకు కూడా డబ్బులు లేక నడిచి వెళ్ళారు నటరాజా. నటరాజా నటరాజా నా ప్రాణాలు తీసావు కదయ్యా కవిరాజా. ఒరే, ఒక చోట పట్టరారా. ఇక నా వల్ల కాదండి. ఎలాగోలాగ లేవరా. లేవలేక కాదండి, వాడు అప్పివ్వడండి. 25,000 పెట్టుబడి పెట్టోడికి 10 నయా పైసలు సోడా కరువైందా? ఏం కర్మకాలం రాయిది బాబాబు. 10 నయా పైసలు నువ్వన్న అప్పు పెట్టి
ఒక సోడా పట్టుకురారా పోరా. వాడు రావడం ఎందుకు, నేనే వచ్చా. కప్పు నా పాకి. సోమయ్య సోమయ్య, నువ్వో పాపం కాస్త ముందుగా వచ్చింటే నీకు కూడా ఏదైనా సామాన్ దక్కింది. వాళ్ళందరూ తెలియగలవారు కనుక ముందే జాగ్రత్త పడ్డారు. మునిగిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఆ విజిటింగ్ కార్డులు, ఫోన్ నెంబర్లు అన్ని దాకా అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళంతా అడ్రస్ లేని వాళ్ళే. కారు వ్యాను సర్వం పోయాయి. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. తెలుసా? తెలిస్తే నాతో ఎందుకు చెప్పలేదు? మాట్లాడితే నేను బీకామ్ ఆనర్స్, నాకు అంతా తెలుసని గొప్పలు చెప్పుకునేవారుగా. అనుభవించండి. ఆశ, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. మీరేం చేస్తారో నాకు అనవసరం. నేను ఈ ఊళ్ళోనే ఉండను. ఎందుకని? మా మావయ్యని తీసుకెళ్ళడానికి వచ్చాడు. నాకు పెళ్లి కూడా నిశ్చయమైంది. నిజమా? అవును. నాకు రావాల్సిన జీతం ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది. ఆశ, ఇంత మోసం చేస్తావా? ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నానే. మిమ్మల్ని ఏం చూసి పెళ్లి చేసుకోమన్నారు? మీలాంటి పాపని కట్టుకోవాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. ఆశ, నీకు ప్రేమ కన్నా డబ్బే ప్రధానమా? అవును. ఆశ! ప్లీజ్, నాకు రావాల్సిన డబ్బు మీ సూట్లు అమ్మైనా సరే ఇవ్వండి. రేపు వస్తాను. గుడ్ బై. ఆశ! ఆశ! ఆగు! ఆశ! ఆశ! అన్నయ్య, తనలోని కంపెనీ కాస్త చేతి చమురు భాగవతమైందా? ఆశ నిరాశగా మారిందా? రై, ఎగతాళి చేయకరా. ఈవేళ నా బిజినెస్ దివాళా తీసింది. నువ్వు ఈవేళ దివాళా తీశావు, నేను 3 రోజుల క్రితమే నెత్తిన కొంగేసుకున్నా. నీ డబ్బు కూడా అయిపోయిందా? ఉంటే నీ దాకా వస్తానా? ఇప్పుడు ఏం చేద్దాం రా, ఊళ్ళో తలెత్తుకు తిరగలేమే. ఆగండి బాబాయ్, మా ఇంటి దగ్గర మమ్మల్ని ఆపుతున్నావు. ఈ ఇల్లు మీది కాదు, మా యజమాని ఎప్పుడో కొనేశారు. ఎవరు మీ యజమాని? ఎవరైతే మీకు ఎందుకు? బయటికి వెళ్ళండి. పదన్నయ్యా, ఈ రుణం కూడా తీరిపోయింది. కల్పన, ఈ పేదవాని ఇల్లు కోవెల చేశావా? ఇల్లు పేదదేనా, హృదయం విశాలమైనది, విలువైనదేగా. ఇంటికి ఇల్లంటే తలుపులు గోడలు కావు, మనుషులు మమతలు అని ఇప్పుడే తెలుసుకున్నాను. సరే, కోవెల కట్టించావు, మరి దేవత? దేవత ఇదిగో దేవతకి నైవేద్యం. తండ్రి ఆంజనేయ, ఈ వేళకి 100 రూపాయలు చేశాను. ఈ 100 రూపాయలు 1000 రూపాయలు అయ్యేటట్టు చేయి తండ్రి. ఎందుకు మా బిడ్డను అలా కొట్టుకుంటావు? ఏం చేయమంటారు బాబు, చంపుతుంది. ఆకలేస్తున్న డబ్బులు కొనుక్కు తింటానంటుంది. మాకు డబ్బులు ఎట్టా వస్తాయి బాబు? ఒక పూట గంజి కూడా గతి లేకుండా. అదేమిటమ్మా, నీ భర్త కూలి చేసి డబ్బులు తేడు? గూడెలో ఏ మగాడు నయా పైసా తీసుకురాడు. వాళ్ళ ఓటలు, సినిమాలు, జూదాలు అన్ని రకాలు తగలడతారు. గూడెకి వచ్చే ముందు మచ్చుగా తాగొస్తారు బాబు. ఏందేమో పోరబోతున్నాయి కదా, పంచాయతీ పెడుతుండే అయ్యగారితో ఫిర్యాదు చేస్తుండవా? అదేమిటి ఆయన, భార్య బిడ్డలు కడుపు కొట్టి తప్పు తాగి రావడం తప్పు కదా బాబు. ఒక్కసారి తాగి చూడంటే వదులుతారేమో. తప్పు నాయన, భర్త అనేవాడికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కష్టపడితే కడుపు నిండకపోదు. కట్టుబడి నాయలే గాని కాసింత పని చూపించాను ఆయన ఏడి. అలా అనగా నేను పని చూపిస్తాను, మీరంతా తాగడం మానేస్తారా? ఓ ప్రమాణ పూర్తిగా సత్యంగా ఆయన నేను సాక్షిగా. అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఈ వేళకి 100 రూపాయలు చేశారు. ఆ 100 రూపాయలు 1000 రూపాయలు చేయమని దేవుడు సాధించావుగా. ఆ దేవుడు ఆ 1000 రూపాయలు 10,000 రూపాయలు నా పేరు చేస్తాడు చూడు. ఎలాగా? చెప్తాను రా. శారదా, నీకు ప్లాస్టిక్ బుట్టలు అవ్వడం వచ్చుగా? ఈ ఆడవాళ్ళందరికీ నేర్పించు. నేను ఈ మగవాళ్ళందరికీ వేరే పని చెప్తానులే. చూడండి, మీరంతా రేపటి నుంచి ఇక్కడికి వచ్చి నేను చెప్పేటల్లా చేస్తే కడుపు నిండా తిండి, చేతి నిండా డబ్బు దొరుకుతుంది. గౌరవంగా బ్రతకొచ్చు. పాటు పడితే లోటు ఉండదయ్యా. మీరు చెప్పినట్టే చేస్తాం బాబు. అయ్యారు దేవుడు రా.